అది ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి ఫ్రీ అవ్వలేకపోతున్నాను. నో ప్రాబ్లం, మనం ఎందుకు నార్మల్గా మీట్ అవ్వాలి? లెట్స్ మేక్ ఇట్ స్పెషల్. మన ఫస్ట్ డేట్. అది కరెక్టే. దసరా వస్తుంది కదా, ఈ 2 వీక్స్. అందులో స్పెషల్ ఏముంది? చామన్ రా హిల్స్ కింద ట్రైబల్ కమ్యూనిటీ ఉంది. వాళ్ళు నిప్పు వెలిగించి ఆడతారు. నేను చాలాసార్లు వెళ్ళాను. ఇట్స్ అమేజింగ్, టోటలీ ఫిల్మీ. లెట్స్ మీట్ దేర్ సిద్ధార్థ్. వాట్సే? అరే, నీకు చెప్పడమే మర్చిపోయాను, నేను ఊరు వెళ్తున్నాను. సడన్గా ఎందుకు? అక్కడ ట్రెజర్ హంట్ చేయాలి. ఆ తర్వాతే నేను స్పెయిన్ వెళ్ళగలను. ఆల్ ఆఫ్ యూ ఎవరీబడీ, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నికలు రావడం వల్ల చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. రేపు బంద్ ప్రకటించారు, కానీ ఇక్కడ బంద్ పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. కానీ సార్, ఒకవేళ గొడవలు జరిగితే మనం ఏం చేస్తాం? నువ్వు చెప్పినట్టు రేపు గొడవలు జరిగేదానికి అవకాశం కూడా ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, మనం నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసాం. సార్ సారీ. సరే, ఓకే. ఇప్పుడు మీరందరూ చాలా ధైర్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, రేపు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా రేపు కస్టమర్ కేర్ ఆఫీస్కి అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ వస్తే బాగుంటుంది. కానీ నా సేల్స్ కంటే మీ అందరి సేఫ్టీ నాకు చాలా ముఖ్యం. మీరందరూ రేపు సేఫ్గా ఆఫీస్కి వస్తారని నేను అనుకుంటున్నాను. సారీ ఓంకార్, మీటింగ్ అప్పుడు నీ ఫోన్ ఆఫ్లో ఉండాలి. అది కాదు సార్, నేను రెడీ సార్. దేనికి? ఆఫీస్కి రావడానికి నేను వస్తాను. వెరీ గుడ్ ఓంకార్, ఇక్కడుండే వాళ్ళల్లో నువ్వే చాలా ధైర్యవంతుడివి. వీళ్ళందరికంటే నువ్వు చాలా స్మార్ట్. నీకున్నంత జోష్ నేను ఎవ్వరిలో చూడలేదు. ఓంకార్ని చూసి మీరందరూ నేర్చుకోండి. కమాన్. రేపు మొత్తం బంద్ ఉంటే వీడేలా వస్తారా? హలో. హే, నువ్వు ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లోనా? ఏ ఆఫీస్లో? బుకింగ్ ఆఫీస్లో. ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను. నేను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థ్. అది నా ప్రోగ్రామ్. ఇంకేం మాట్లాడొద్దు, నేను నిన్ను మీట్ అవ్వాలి. విషయం చాలా సీరియస్. అయితే మైసూర్ దసరా. అదంతా వదిలే, నా దగ్గర టైం లేదు. నీకు చెప్పడానికి నా దగ్గర ఒక న్యూస్ ఉంది. అలా అయితే నా దగ్గర ఒక న్యూస్ ఉంది. ఓ అలాగా, నా మెయిల్కి పంపించు, చెక్ చేస్తాను. రేపు నువ్వు నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావు కదా, కానీ ఇవాళ నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటది? ముఖ్యమైన విషయం కాదు, ఆయన కూడా
ఊరికే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ నేను సింగర్ కాకపోతే, ఏదైనా సెలబ్రిటీ కూడా కాకపోతే, ఇంకా సిద్ధార్థ్ కూడా కాకపోతే, ఇప్పుడున్న ప్రేమ తర్వాత కూడా ఛాన్స్ చాలా తక్కువ. ఆ? నువ్వు ఒక సెలబ్రిటీ సింగర్, పాటలు చాలా బోర్. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఓకే, రేపు నేను మీట్ అవుతాను. కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మర్చిపోకూడదు. లేదు, రేపు నువ్వు ఈ పల్లవిని ఫస్ట్ టైం మీట్ అవ్వబోతున్నావు. షార్ప్ 8 o'clock. ఓకే. హలో సార్, పని చేస్తున్నాను సార్. ఓకే సార్. సార్